వాళ్ళ అమ్మమ్మ. వాళ్ళ కూతుర్ని చిలుకూరుపేటకి ఇచ్చిన్నారు. వాళ్ళ కూతురు ఇంటర్మీడియట్లో చదువుతా ఉంది. వాళ్ళ క్యాస్ట్ కాని క్యాస్ట్లో లవ్ మ్యారేజ్ చేసుకున్నది. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటా ఉంటారు. ఎవరు కూతురు ఇంకొక అబ్బాయి. ఇది తెలిసింది వాళ్ళ అమ్మమ్మకి. వాళ్ళ అమ్మ ఇట్లా నీ మనవరాలు ఇట్లా చేస్తూ ఉంది అని చెప్పింది వాళ్ళ అమ్మకి. వాళ్ళ అమ్మ ఒంగోలు నుంచి కారు వేసుకుని వచ్చి ఇక్కడ వెంకటేశ్వరం గుడి ఎక్కడ ఉంది అని అడిగారు. అప్పుడు నేను 2002లో వెంకటేశ్వరం గుడిలో నేను పూజారి గమ్మవారిపల్లిలో. మా గురుగారు నన్ను అక్కడ పెట్టారు 2002లో. ఆయమ్మ కారు వేసుకుని వచ్చేసింది. వచ్చేప్పటికే నేనే పూజారి. అప్పుడు ఇంకా నాకు తెలుగు కూడా సరిగా రాదు. చదివితే కూడా వచ్చి స్వామి అని 5,000 పెట్టింది. ఆ కాలం 2002లో 5,000 పెట్టి స్వామి ఇట్లా పూజ చేయండి. సరే మా పూజ చేస్తాను ఎందుకు అని. అప్పుడు చెప్పింది నేను వెంకటేశ్వర స్వామి చూశాను. వెంకటేశ్వర స్వామి ఉన్నప్పుడు కూడా నేను స్వామి సేవ చేసుకుంటున్నాను. నాకు నమ్మకమే. నా మనుమరాలు ఇట్లా చేస్తూ ఉంది. దానికి నేను వెంకటేశ్వర స్వామి చూసి మేము చూడలేదు కదా, ఏం చూసింది కదా అని నాకు ఎంతో సంతోషమే. అప్పుడు అట్లా కాదమ్మా, ఇబ్బంది కాదు. ఆ గురువారం వచ్చింది. నీవు శనివారం రా, శనివారం అభిషేకం చేస్తాము. అప్పుడు అన్నీ పూజ అభిషేకం అన్నీ అవుతుంది. అప్పుడు మీ సంకల్పం చెప్పుకుందరు అని చెప్పి సరే స్వామి అని వెళ్ళిపోయి శనివారం వచ్చింది. శనివారం పద్ధతి మనుమరాలను పిలుచుకొని రాండి. బ్యాంక్ మేనేజర్ రోజు కూడా చిలుకూరుపేట నుంచి మా గుడికి వచ్చి వెంకటేశ్వర గుడికి వచ్చి నరసరావుపేట పోయి డ్యూటీ చేసుకొని తిరిగి సాయంత్రం వచ్చి చూసుకొని వెళ్ళిపోతామండి. నమస్కారం చేసుకుని చూసుకొని వెళ్ళిపోతామండి. అంతే. మాట్లాడితే ముందు ఏమైనా మాట్లాడితే ఏం స్వామి బాగున్నారు ఇంతే వెళ్ళిపోయారు. వాళ్ళ కూతురే. అప్పుడమ్మా శనివారం వచ్చారు. అభిషేకం అంతా అయింది. పూజ ఎప్పుడు పూర్తి అవుతుంది? పూజ అనేది ఎప్పుడు పూర్తి అవుతుంది? కానీ ఇట్లుంది వ్యవహారం. ఎట్లా రోజు పూజ చేస్తారు, పూర్తి ఎప్పుడు అవుతుందో తెలియదు. పూజ ఎప్పుడు పూర్తి అవుతుంది? ఆరతి ఇచ్చినప్పుడా? మంగళారతి ఇచ్చినప్పుడా? ఆమెకి కూడా యాని కాని బాబాని జన్మ తింటారు. ఆరతి పూర్తి ఎట్లవుతుంది? ఏమ్మా ఇది అన్యాయం, ఇంత న్యాయం. పూజ పూర్తి ఎప్పుడవుతుంది? పూజ అయిపోయింది, వెళ్ళిపోవచ్చు. ఎప్పుడు మీరు ఇక్కడ చటారి అనేది బాబాగుళ్ళ ఉండదు. చటారి పెడితే అక్కడ పూర్తి అవుతుంది. ఆమె నుంచి మీరు తీర్థం తీసుకొని ప్రసాదం తీసుకొని వెళ్ళిపోతారు. అంటే ఆశీర్వాదమో లేదో అక్షంతులు వేసినప్పుడు పూర్తి అవుతుంది. ఇంత అన్యాయం అవుతాయి అట్లా మీరు. పూజ పూర్తి అయినప్పుడు అప్పుడు ఏమంటాం మేము? మీరు కాళ్ళ నమస్కారం వేసో లేదో దండం పెడితే మనోవాంఛ ఫలసిద్ధ్యర్థం అంటాం. మీరు ఏమన్నా ఉండి మాకు దానికి సంబంధం, మీ కోరికలకి మాకు సంబంధం లేదు, మీరు నమస్కారం మరో. అప్పుడు అమ్మమ్మని పిలిచి అమ్మ ఇప్పుడు అయిపోయింది, పూజ అయిపోయిందమ్మా, ఇప్పుడు ఆశీర్వాదము శంకర్ బాగా అక్షంతలు వేస్తే అయిపోతుంది. నువ్వేమని కోరుకుంటావు అని. నన్ను అది కాకూడదు అని కోరుకుంటాను. ఏది ఇప్పుడు ఏది మా మనలో అనుకుంటే అది కాకూడదు అని కోరుకుంటాను అంటే ఆయమ్మ వచ్చింది కదా అది కావాలని కోరుకుంటుంది. అప్పుడు స్వామి బాబా ఏం చేయాలా, వెంకటేశ్వర ఏం చేయాలా అంటే అప్పుడు గురుగారు మాకు అర్థమవుతుంది, మీరే చెప్పండి ఏం కోరుకున్నాను. అప్పుడు చెప్పారు ఏది ధర్మంగా ఉందో అది చేయమన్నదిగమ్మా. ఎలా ధర్మబద్ధమైంది కార్యాలే చేస్తారు. మీరు ధర్మబద్ధమైంది అడిగితేనే మీ కోరిక నెరవేరుతుంది. నేను అమెరికా ప్రెసిడెంట్ కావాలంటే కుదరదు. మీరు ఇక్కడ మీ పరిస్థితుల్లో మీ స్థితిలో ఏది ఉందో అది ధర్మబద్ధంగా ఉంటే చేస్తారు స్వామి. అప్పుడు సరే గురుగారు అన్నారమ్మా, నమస్కారం వేశారు, ఆశీర్వాదం చేశాము. అమ్మాయి కూడా వచ్చింది. అమ్మాయి ఏమైనా కోరుకునే సంబంధం లేదు మాకు. ఎలా ధర్మబద్ధం ఉంటే చేస్తాడు స్వామి. అంత నమ్మకం ఉండాల స్వామి పైన. అమ్మ నమస్కారం ప్రసాదం ఇది కాలు నమస్కారం వేసింది, అక్షంతలు వేసారమ్మా, ఫోన్ వచ్చిందమ్మా. ఇప్పుడు కూడా మీరు మాట్లాడవచ్చు, బైక్ బ్యాలెన్స్ ఉంటారు. ఫోన్ వచ్చింది ఏమని, ఈ అమ్మాయి ఎవరిన పెళ్లి సరుకుల్లో అనుకోవాలి వీళ్ళు ఇప్పుడు మాట్లాడుకున్నారో వాళ్ళ ఇంట్లో తెలిసింది ఇట్లా ఈ అమ్మాయిని ఇష్టపడినాడు మావాడు అని. వాళ్ళ అక్క కూతురికి మాట ఇచ్చినారంట వాళ్ళ అమ్మ నాన్న. మేము అక్క కూతురికి మాట ఇచ్చినావు, నీవు చూస్తే ఇట్లా దరిద్ర పనులు చేస్తావు అని వాడిని పిలుచుకొని స్టేషన్కి వచ్చినారు. వాళ్ళు ఇంటి దగ్గరికి వచ్చినారు, బ్యాంక్ మేనేజర్ ఇంటి దగ్గరికి వచ్చినారు. అక్కడి నుంచి ఫోన్ చేశారు, ఇట్లా అయింది, వాళ్ళని పిలుచుకొని వచ్చినారు అంటే. అప్పుడు అక్కడ మీకు కూడా గుర్తుందేమో, చిలుకూరుపేటలో వీళ్ళు
పోలీస్ స్టేషన్ బర్స్ట్ చేశారు నక్సలైట్స్, గుర్తుందా? 2002-03లో. అప్పుడు ఒక వాళ్ళు సర్కిల్ ఇన్స్పెక్టర్ వాళ్ళ అమ్మ కారణమైంది. సర్కిల్ ఇన్స్పెక్టర్ మా గుడిలో ఉంటారు, బతికారు. వాళ్ళు బాగా పరిచయం. అప్పుడు చెప్పాను, ఈ సర్కిల్ ఇన్స్పెక్టర్ ముఖాంతరంగా మీరు క్లియర్ చేసుకోండి. అప్పుడు క్లియర్ అయింది. వాళ్ళ అక్క కొడుకే చేసుకున్నారు, అక్క కూతుర్ని ఈ అమ్మకి చేశారమ్మా. అట్లా స్వామి 100% చేస్తారు. ఇప్పుడు ఇక్కడ కూడా మీ ఊరికి వచ్చేదానికి కారణం కూడా అడగండి. ఇల్లు సత్యనారాయణ గారు కూతుర్ని వీళ్ళ అన్ని కొడుకు ఇచ్చాము. అప్పుడే పరిచయం. అది కూడా ఒక ఇదే స్వామి చేసిందే, బాబా చేసిందే పెళ్లి కూడా. అట్లా ఎన్నో, 1 కాదు 2 కాదమ్మా. నా ముఖాంతరంగా నన్ను ఒక వెపన్గా చేసుకుని స్వామి ఒక 10-15 పెళ్ళిళ్ళు చేసాడు. 2001 నుంచి లెక్కేసుకుంటే ఒక 10-15 పెళ్ళిళ్ళు. అది అందరూ కూడా ఒక 5-6 మంది అమెరికాలో ఉన్నారు. ఆ స్వామిని నమ్మితే కానీ పనే లేదు 100%. అయితే ఇంకా ఒకటి కొన్ని నేను తండ్రి అంటాను, ఎవరిని? బాబాని. తల్లి మా వెంకటేశ్వరం. తండ్రి ఏమంటాడు, కోపం వస్తే నా కొడుకే కాదు పో అంటాడు, తప్పు చేస్తే. ఎవరైనా కాదు, మీరు కూడా అంతే. మీరు కూడా తల్లికి ఉండే ఇది ఏమో కొడుకు తప్పు చేశాడంటే మన టైం బాగలేదు అంటుంది తల్లి. తండ్రి వాడికి బుద్ధి లేదు అంటాడు. చూసుకోండి మీరే, నేను చెప్పేది మీరే చూసుకోండి. లేదు కరెక్ట్ లేదంటే మీరు చెప్పండి, మీరు చెప్తే కరెక్ట్ కాదని. తండ్రి ఏమంటాడో, తప్పు చేశాను, నేను నా కొడుకే కాదు అంటాడు. తల్లి ఏమంటుంది, మన టైం బాగలేదు అట్లా చేశాడు. అది తల్లి మా వెంకటేశ్వరం తండ్రి. వీళ్ళిద్దరూ కూడా మీరు దత్తాత్రేయుని చదువుతే దాంట్లో వస్తుంది. మా ఇద్దరు కూడా వీళ్ళు నేచర్గా పుట్టారు, వీళ్ళు చేశారు. అట్లే వెంకటేశ్వరుడు కూడా అక్కడ గొలగుండు ఉంది, రైతు కాబట్టి ప్రకృతి. ఇప్పుడు సద్గురు అంటే ఎవరు? సద్గురు డెఫినేషన్ ఏంటి సద్గురుకి? అమ్మా సుజాత, సద్గురు ఎన్నిసార్లు చెప్పండి. సద్గురు అంటే ఎవరు? సద్గురునే పట్టుకోరాలా? ఈ కలియుగంలో మీరు సద్గురుని పట్టుకుంటేనే మీ రాత మారుతుంది. మారల్లా నా భర్త మారల్లా అంటారు, నా భార్య మారల్లా అంటారు. మారరు. తీర్మానం చేసుకుంటా, మీకు బీపీ లేకుండా పోతుంది. సద్గురు అంటే ఎవరు? హరి సద్గురు అంటే సద్గురు వస్తూ ఉంటారు రోజు, బాబా అంటారు. సద్గురు అంటే ఎవరు తెలియదు. ఎట్లా? వాట్ ఈస్ ది క్వాలిఫికేషన్ ఆఫ్ సద్గురు? దారి చూపించేవాడు గురువు. సద్గురు మంచి దారి చూపించేవాడు. దారిలో మంచిది చెడు ఉందా? 2 ఉన్నాయా? గురువుకే గురువు, జగద్గురు. ఇట్లుంది వ్యవహారం. ఎట్లా తెలుసుకున్నదానికే వచ్చింది మేము. మీరు వచ్చిండేదే, ప్రతి మనిషి కూడా వచ్చిండేది తెలుసుకునేదానికి. విద్యార్థి ప్రతిరోజు కూడా విద్యార్థినే. తెలుసుకునేకే వచ్చింది మీరు. తెలుసుకునేకి వచ్చి ఈ సంసారం అనే దీంట్లో పడిపోయి సాగరంలో ఇదన్నీ మర్చిపోతూ ఉంటారు. ఇది తెలుసుకుంటేనే మీ జీవితాలు ధన్యమవుతుంది. లేకుంటే జీవితం వేస్ట్, ఇంకా ఒక 100 జన్మలు ఎత్తాల్సి పడుతుంది. సద్గురు అంటే ఏమీ ఆశించకుండా ప్రకృతిని శాసించే శక్తి ఎవరికి ఉందో, మీ మనసులో ఉండే దాన్ని ఎవరు తెలుసుకుంటారో వాళ్ళు సద్గురు. సద్గురు అని గురువుల దగ్గర పోతారు. బంగారం డబ్బాలు చేసే వాళ్ళ దగ్గర, లేదు ఇంకేమో ఇట్లానే వాళ్ళ దగ్గరికి వెళ్తారు. సద్గురు అంటే ఏమీ ఆశించకుండా. వెంకటేశ్వరం కానీ బాబా కానీ ఏమీ ఆశించలేదు. 2 రూపాయలు అడిగారు బాబా, శ్రద్ధా సబూరి. 2 రూపాయలు అడిగారు, శ్రద్ధా సబూరి. ఏమీ ఆశించలేదు. అట్లే ప్రకృతిని శాసించారు. ఆగమంటే ఆగింది. ఈవెన్ దుని కూడా ఆగమంటే ఆగింది. ప్రకృతిని శాసించే శక్తి ఎవరికి ఉందో, మీ మనసులో ఉండే దాన్ని ఎవరు తెలుసుకుంటారో మీరు చెప్పుకున్నారే వాళ్ళు సద్గురు. వాళ్ళు అవధూతులు అంటాము, సద్గురులు అంటాము. అవధూతులు అంటే డాక్టర్ గారు అవధులు లేని వాళ్ళకి ఏమి నియమ నిబంధనలు ఏమి ఉండదు. దిగంబరులు ఉంటారు కదా, వాళ్ళు వెళ్తా ఉంటారు దిగంబరులు. మీరు వాళ్ళని చూసి మీరు ఏం చేయాలని వాడితో వాళ్ళకి ఏమీ ఉండదు. అంటే శరీరం పైన కూడా వాళ్ళకి మనసు. సరే, అది ఏది ఎట్లున్నా కానీ మీకు నిద్ర ఎప్పుడు వస్తుంది చెప్పండి?
డే అంతా వర్క్ చేసి బాగా నిద్ర ఎప్పుడు వస్తుంది? ఏం ఆలోచన లేదు. అబ్బా ఎవరు చెప్తారు? నాగరాజు రెడ్డి కొట్టిన క్లాప్స్. ఏమి ఆలోచన లేదు. అంటే అంటే ఏమి దాని అర్థమేమి? ప్రశాంతంగా ఏమీ ఆలోచన లేకుండా ఉంటే నిద్ర వస్తుంది కాదు. అన్నీ మర్చిపోయినప్పుడు అన్నీ మర్చిపోతారు మీరు. మీ శరీరం, మీ బెడ్షీట్ కూడా ఎక్కడుంది అనేది కూడా మీకు తెలియదు. అంటే అన్నీ మర్చిపోతే అన్నీ మర్చిపోతే వివేకానందుడు వాళ్ళ గురుగారు రామకృష్ణపురం దగ్గరికి పోయి, నేను అన్నీ మర్చిపోయేదానికి ఏమన్నా మంది అండి అంటే అడుగుతాడు. అంటే నిద్ర వస్తుంది. చూడండి, నిద్రలో నిద్రపోతారు మీరు. పొద్దున లేచిన తక్షణం హాయిగా నిద్రపోయానంటాడు. హాయిగా నిద్రపోయింది చూసింది ఎవరు? అది చూస్తే అదే ఆత్మసాక్షాత్కారం. చూడండి ఎంత ఈజీగా ఉంది, ఎంత కష్టం ఉంది. ఆత్మసాక్షాత్కారం ఉంటాం కదా. మీరు నిద్రపోయినప్పుడు ఏమి జరుగుతుందో దాన్ని మెలకుగా ఉన్నప్పుడు చూస్తే అదే ఆత్మానుభూతి అంట. ప్రతి మనిషి కూడా వచ్చిండేది ఆ ఆత్మానుభూతి కోసమే. మీ ఆత్మ ఉంది కదా, ఆత్మానుభూతి అంటాం. ఆత్మానుభూతి అంటే ఏమి? మీకు అనుభూతి కావాలి. ఇప్పుడు 6th సెన్స్ చెప్తా ఉంటుంది, పడిపోతుంది. బుద్ధి నిర్ధారణ చేస్తుంది. మనసు ఎప్పుడో అనుమానమే. మీరు తాళం వేసారా లేదా అనుమానం. బయటకు వచ్చేసి ఉంటారు, అది వేసారా లేదా అనుమానం వస్తుంది. అప్పుడు బుద్ధి నిర్ధారణ, లేదు వేసావు, ఆ పైన పుస్తకం కింద పడింది కదా అని చెప్తుంది. నీ బుద్ధే చెప్తుంది. దానికేనమ్మా బాబా అనేది కాదమ్మా. బాబా గురించి తెలుసుకున్నల్లా దానికి షిరిడీ ప్రవేశమే సర్వదుఃఖ పరిహారం అంటాడు. షిరిడీ తత్వం మీలో ప్రవేశిస్తే అది సర్వదుఃఖ పరిహారం. షిరిడీ తత్వం ఏమి? షిరిడీ తత్వం ఏమి? షిరిడీ తత్వం ఏమ్మా సుజాత? షిరిడీ తత్వం, షిరిడీ ప్రవేశమే సర్వదుఃఖ పరిహారం అంటే షిరిడీ తత్వం ఉంది అక్కడ. ఆ తత్వం ఏమి అంటే, మనసు ప్రశాంతంగా ఉంచుకో, ఆ మనసును నాకు అర్పించు అంటాడు స్వామి. ప్రశాంతమైన మనసుని నాకు అర్పించు అంటాడు స్వామికి. అర్పించిన వీడికి మీకు ఆలోచన ఎక్కడ ఉంటుంది? హాయిగా ఉంటుంది, తేలిగ్గా ఉంటుంది. వ్యవహారం అన్నీ ఆటోమేటిక్ జరుగుతుంది. స్వామిని బాబాని నమ్మిన వాళ్ళు ఇప్పటికీ ఎవరో చెడిపోలేదమ్మా. అయితే నమ్మే దాంట్లో కూడా వ్యత్యాసం ఉంటుంది. మీరు ನಮ್ಮದಿರ ಉಯ್ಯಾಳೆ ಆಡ್ತ ನಿಷ್ಠೆ ಇಲ್ಲದಿರ ಅದು ತಪ್ಪು ಇಲ್ಲ ಎಂಬುವನು ಕಂಡವನಲ್ಲ ನಂಬಿಕೆ ಇರದ ಅವಕಾಣ కండు నమ్మిద అవజాణ అని ఒక పాఠం కూడా రాశాము, మేమే రాసింది. అది రాసాము. అట్లా నమ్మితే సొమ్ము లేకుండా దుమ్ము. అట్లా భగవంతుడు ఉండాడమ్మా. భగవంతుడు ఉండాడంటే మా రమణానంద స్వామి చెప్తారు. పూజ అంటే ఏమి అంటే, పూజ అంటే ఏమ్మా? పూజ అంటే ఏమి? పూజ అంటే ఏం చెప్పండి? పూజ అంటే ఏమి? ఒక అతిథి మీ ఇంటికి వస్తే ఏం చేస్తారో అదే పూజ. ఇప్పుడు నేను వస్తాను మీ ఇంటికి, ఏం చేస్తారు? స్వామి రాండి ఆవాహయామి. ఆమె ఇంటికి ఏం చేస్తారు? ఒక చీరో లేదో చాపో వేస్తాడు. ఆసనం సమర్పయామి. నీళ్ళు తాగుతారా స్వామి అంటారు. పాద్యం సమర్పయామి. కాళ్ళు కట్టుకుంటారా? అర్ఘ్యం సమర్పయామి. ఆచమనం సమర్పయామి. యజ్ఞోపతం గంధం దాని ఏమో ఉండే ఆడపడలో గిడపడలో ఇస్తారు. నివేదన సమర్పయామి. ఇది పూజ. పూజ 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 వచ్చి ఇక్కడ బాగులు చేసి గోతరావా చెప్పండి అంటారు. ఇప్పుడు ఆద్య బ్రహ్మణే ద్వితీయ ప్రార్థే శ్వేతవరాకల్పే ఉత్తరే కలిగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే దక్షిణ దిగ్భాగే కృష్ణా కావేరి మధ్యప్రదేశే శ్రీశైలశ ఏది భాగం ఇది? శ్రీశైలశ స్వామి శ్రీశైలకి ఈశాన్య శ్రీశైలశ ఈశాన్య ప్రదేశే అవునా? పలంనేరు క్షేత్ర బాబా మందిరం సాయిబాబా సన్నిధి అంటాం. ఇవన్నీ ఏమి చెప్పిందని ఏమి? అదే ఏమి చెప్పిందని ఏమి? ఆద్య బ్రహ్మణే ద్వితీయ ప్రార్థే శ్వేతవరాకల్పే ఉత్తరే కలిగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే దక్షిణ దిగ్భాగే. అది కాశీలో ఉంటే దక్షిణ దిగ్భాగే అంటే
మూర్ఖుడికి బుద్ధి లేదు పో అంటారు. ఇక శ్రీశైలస్య కృష్ణా కావేరి మధ్యప్రదేశే, శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే, పరంనేరు క్షేత్రే, లేదా ఈ ఏరియా ఏ పేరు ఉంటుందో ఆ క్షేత్రే సాయిబాబా సన్నిధో సమస్త దేవత గో బ్రాహ్మణ అదే సన్నిధో అంటాం. ఆస్మిన్ వర్తమాన వ్యవహార చంద్రమాసే సృష్టి సంవత్సరాల మధ్య క్రోధినామ సంవత్సరం ఇదన్నీ చెప్తాను. చెప్పిందంటే ఏమిది ఇట్లుంది వ్యవహారం, ఏం చేయాలి? పూజ 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 ఎగురుతారు. అక్కడ పోయి గోతనామా చెప్పాలనుకుంటారు. గోతనామా చెప్పుకుంటే అబ్బో లీస్ట్ ఇస్తారు. మనుముడు మనుమరాలు వాళ్ళ కూతురు వీళ్ళు కూతురు అందరూ చెప్తారు గంట. ఎక్కడ ఫైల్ అంది ఎక్కడ ఓపెన్ చేయలేదు స్వామి బాబా, ఫైల్ ఎక్కడ ఓపెన్ చేయాలి? ఏమ్మా ఇట్లా అవుతే ఎట్లా? పూజ అంటే ఇట్లా చెప్తే ఎట్లా తిరుగుతుంది చూడండి. ఇదన్నీ స్వామి అడ్రస్. ఎందుకంటే 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయి. 12 జ్యోతిర్లింగాలకి అడ్రస్ చెప్తారు. ఇక్కడుంటే శ్రీశైలం మాకు రెండో జ్యోతిర్లింగ అడ్రస్, అది స్వామి అడ్రస్. ఇప్పుడు మీ అడ్రస్ చెప్పండి, మీ అడ్రస్ చెప్పుకోండి, మీరే మీ గోత్రం చెప్పండి, గోత్రనామా చెప్పుకోండి అమ్మా. అత్తగారు పేరు మొదలు, ఆమె అత్తమామ ఉంటే అత్తమామ పేరు, కొడుకుల పేరు చెప్పుకోండి మీరు చెప్పుకున్నారా? మమ అనుకోండి. సుకుటుంబస్య సమాంతస్య క్షేమస్థైర్య విజయ అభయ ఐరారోగ్యేశ్వరాభ్యుద్ధం ధర్మార్థ మోక్ష చతుర్థ పరపురుషార్థ ప్రతిబంధరహిత గురు ప్రసాద సిద్ధ్యర్థం సాయినాథ ప్రసాద సిద్ధ్యర్థం అంటాం. మమ అంటే ఏమి? మమ అనుకున్నారా? మమ అనుకున్నారు లేదా? మమ అంటే ఏమి? ఇట్లుంది వ్యవహారం. తెలుసుకోవాలి. మమ అంటే ఏమి? మమ అంటే ఏమి? మీరు చెప్తే ఎట్లా? అది మమ అనుకోండి అని మేమంటాం. ఎలా మీరే అవుతే అనుకోరు. ఎందుకు అనుకోరు అంటే దాంట్లో అంత అర్థం ఉంది. ఇప్పుడు ఇక్కడికి వచ్చారమ్మా, మీరు ఇంటా ఉంటారు, పూజ చేస్తూ ఉంటారు. ఇది మీ సకుటుంబస్య అంటాం. అంటే మీ కుటుంబంలో ఎక్కడైనా ఉండి, అమెరికాలో ఉండి, అయోధ్యలో ఉండి, ఆస్ట్రేలియాలో ఉండి వెళ్ళిపోతుంది. సకుటుంబస్య సబాంధ విషయం మీ బంధువులకి అందరికీ వెళ్తుంది. సబాంధ విషయ ఏమి క్షేమ స్థైర్య విజయ్, మీకేమేమి వచ్చి ఇంత ఖర్చు చేసి 10,000 ఖర్చు చేసుకొని తిరుపతికి పోయి అక్కడ పూజ చేపిస్తే ఏం ఫలితం వస్తుందో అదన్నీ వీళ్ళందరికీ వెళ్తుంది. వెళ్ళి అంటారా వద్దు అంటారా? వెళ్ళల్లా. వాళ్ళ నుంచే నేను ఈ గదికి వచ్చిన, ఈ స్థితికి వచ్చాను, వాళ్ళ నుంచే అంటాడు. మన బ్యాలెన్స్ తమ్ముడు కానీ మన బ్యాలెన్స్ అంతా ఆడికి వెళ్ళిపోతే మనకు మిగిలేదు. అదే హిందూ ధర్మం. హిందూ ధర్మంలో ఉండే ప్రత్యేకత అది. అందరూ బాగుండాలి, దాంట్లో నేను ఉండాలి. అదే హిందూ ధర్మం. దానికోసమే మమ మీరు అనండి అంటాం, మేము చెప్తాం మమ అనండి. లేకపోతే మీకు గుర్తుకొచ్చింది అనుకోండి, తమ్ముడేమో అన్యాయం చేసింది, నువ్వు అనువు వాడాలి బాగుండాలా, నన్ను ఈ స్థితికి తెచ్చాడు అంటారు. దానికోసం మమ మీరు అనుకోండి అంటాము. మేము సకుటుంబస్య సబాంధస్య క్షేమస్థైర్య అవునా? దాంట్లో ప్రతి దాంట్లో కూడా అర్థము, అంతరార్థము, విశిష్టార్థం ఉందమ్మా, తెలుసుకున్నాం. సర్వేభ్యో మహాజనేభ్యం అంటే నీ ఎదుటి మనిషిలో బాబా చెప్పినా కూడా అది ఎదుటి మనిషిలో భగవంతుని అర్థం చేసుకోకుండా ఉంటే దానికి అర్థం చేసుకోవట్లే కాదు. ఇప్పుడు భార్యాభర్తలు మీరు ఉన్నారు, నీ భర్త బాబా కాదా? బాబా లేదా వాళ్ళని బాబా అనుకుంటే, వాళ్ళు తిడితే బాబా తిట్టాడు అనుకుంటే ఏమైనా గొడవలు ఉంటాయా? ఇంట్లో గొడవలు ఉంటాయా? ఈజీగా కాదు, ఈజీగా కదా. మీరు బాబా భక్తులు అవుతాయి. ఇక్కడ కూడా అదే ఇట్లా వస్తే మాకు మాత్రం భలే ఆనందం ఉంటుంది. సాయి బంధువులారా, సాయి భక్తులారా అంటారు. ఇక్కడ బంధువులు ఎవరు, భక్తులు ఎవరు? అంత లోతుకు పోతేనే మీకు బాబా అనుగ్రహం వస్తుంది, లేకుంటే లేదు. బాబా చెప్పిన మాటలే. సాయి బంధువులారా, భక్తులారా అంటాం. బంధువులు ఎవరు, భక్తులు ఎవరు? ఇక్కడ చెప్పమ్మా. నేనేమో ఈ 10 ఏడిపిస్తామనుకున్నాను. వద్దులే, సొంతంగా చెప్పాను. ఆ 10 చెప్పావు కదా బాబాయ్. రేపు అవకాశం ఉంటుంది, రేపు చెప్తా. బంధువులు అంటే మీరు, భక్తులు అంటే వాళ్ళు. అట్లా కాదు ఉండండి. స్వామి భక్తులారా బంధువులారా అంట. భక్తులు అంటే ఏం క్వాలిఫికేషన్, బంధువులు అంటే ఏం క్వాలిఫికేషన్?
వాళ్ళ బంధువులు మేము భక్తులు. వాళ్ళ బంధువులా? వాళ్ళ బంధువులు మీరు భక్తులా? ఏమి మీ వాళ్ళ డ్యూటీ ఏమి, మీ డ్యూటీ ఏమి? కాదు కాదు కాదు, నేను చెప్తానండి, చెప్తాను. బంధువులకి భక్తులకి ఉండే వ్యత్యాసం. ఇప్పుడు మీ ఇంటికే నేను వచ్చాను అనుకోండి, అక్కడ చేదేసి కూపు పెడతారు, ఎవరితో లోపల రాదు. బంధువు అయినాడు ఏం చేస్తాడు, సీదా ఇంట్లోకి పోయి అక్కడెక్కడో ఇప్పుడు నాకు కూడా రాఘరెడ్డి ఇంట్లో అయిపోయింది, బంధువులే వెళ్ళి తీసుకొని పోయి నేనే నీళ్ళు తీసుకొని తాగుతాను. అయితే భక్తులు అక్కడే ఉంటాడు. ఇప్పుడు భక్తులు వస్తారు, వాళ్ళకి ప్రసాదం ఎక్కడ ఉంది, ప్రసాదం ఇచ్చేవాడు ఉన్నారా లేదా, తీర్థం ఇచ్చేవాడు ఉన్నారా లేదా, వాళ్ళకి అవసరం అనవసరం. వాళ్ళు వస్తారు, తీర్థం తీసుకుంటారు, ప్రసాదం తీసుకొని వెళ్ళిపోతారు. వాళ్ళు భక్తులు. బంధువులు ఎవరంటే తీర్థం ఉందా లేదా, ఇచ్చేవాడు ఉండాలా లేదా, ఇచ్చేదానికి ప్రసాదం ఉందా లేదా చూసేవాడు బంధువులు. అవునే కాదు, నేను చెప్పేది కూడా తప్పుంటే తప్పుకోదాలి మీరు. నేనే సర్వజ్ఞుడు కాదు. ప్రతి మనిషి కూడా తెలుసుకోవడానికి వచ్చింది. నేను కూడా చెప్పవచ్చు, దాని కూడా ఇది కాదు కూడా నేను చెప్పండి, నేను తెలుసుకున్నాను, ఇబ్బంది లేదు. నేను తెలుసుకోవడానికి వచ్చింది, మీ నుంచి కూడా నేను తెలుసుకున్నాను. అయితే ఈ కీలకమైన అంశాన్ని మీరు తెలుసుకోకుండా ఉంటే బాబు కొంచెం ప్రయోజనం లేదు. బంధువులారా భక్తులారా అనేది అట్లే షిరిడి తత్వము. ఎప్పుడూ మనసు ప్రసన్నంగా ఉండాలా, ఎదుటి వారిని కోపపడొద్దు. బాబా చెప్పిన మాటే, కోపపడొద్దు, విమర్శించొద్దు. ఒకసారి మిమ్మల్ని విమర్శించాలనుకోండి, విమర్శిస్తారు. విమర్శిస్తే బాబా చెప్పిన మాట ఇది, మీలో తప్పు ఉంటే సరిదిద్దుకోండి. తప్పు లేదా వాళ్ళ నాలుకతో మీ పాపాన్ని తీసేసినట్లు వాళ్ళ నమస్కారం అయ్యండి. మిమ్మల్ని విమర్శించిన వాళ్ళని బాబా చెప్పిన మాట చదవండి మీరు, అన్ని దాంట్లోనే ఉంది. శ్యామ వాళ్ళందరూ కూడా వెనకొస్తూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు, స్వామి ముద్రపోతూ ఉంటారు. అక్కడ పంది మలం తింటా ఉంటుంది. శ్యామ పంది ఏం చేస్తుంది చూడు అంటారు. మలం తింటా ఉండే, నీ చేస్తూ ఉంటుంది అదే అంటారు. అయ్యో నేనేం చేస్తాను స్వామి అంటారు. వీళ్ళు వీళ్ళ పైన మాట్లాడుకుని వస్తూ ఉంటారు. ఇంకా ఒకటి చూడండి మీరు, ఇది శాస్త్రంలో ఉండేది. ఏటీఎం కార్డు పెట్టి మీరు ఏం కొట్టాలా, కోడ్ కొట్టాలి. మీరు నంబర్ 9618 కొడితేనే డబ్బు వస్తుంది. మీ ఏముంటుందో మీది ఏటీఎంలో కొట్టాలి. మీ పిన్ కోడ్ పిన్ కోడ్ మీ కోడ్ అది పిన్ కోడ్ చెప్పాను కదా, మీ పిన్ కోడ్ చెప్పాను కదా. కాదు, నాది కాదు, ఊరికే 9618 చెప్పాను. కొడతారా మీరు? కొట్టండి. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ ఎంత మర్మం ఉంది, ఎంత సీక్రెట్ ఉంది ఇక్కడ. దీన్ని పట్టుకున్నాను మీరు ఇక్కడికి వచ్చారు, ఇప్పుడు సత్సంగం వింటూ ఉంటారు, పొద్దున్నే వచ్చారు, అదన్నీ పని చేశారు. ఈరోజు ఎంతో అంత పుణ్యం మీకు వచ్చింది. ఒక అర్థమయ్యేదానికి ఏం చెప్పుకుందాం, ఒక 1000 రూపాయలు వచ్చింది అనుకుందాం. ఇప్పుడు పుణ్యము అనేది ఇక్కడ ఎట్లా 1000 రూపాయలు 2000 మీరు బ్యాంకులో వేసి డెబిట్ క్రెడిట్ అంటారో, ఇక్కడ కూడా పాప పుణ్యం అనే ఖాతాలే. ఆధ్యాత్మికంగా పాప పుణ్య ఖాతాలే మీది. పొద్దున్నే వచ్చారు, పుణ్యము వచ్చింది. అట్లే మీరు ఇక్కడ పనికిరాని మాట్లాడారనుకోండి, ఎవరు సంబంధం లేని విషయం మాట్లాడారనుకోండి, అప్పుడు పాపం. అది ఎప్పుడు మీ అకౌంట్కి ఇస్తారు? పుణ్యం ఇమ్మీడియట్ వేసేస్తారు. పుణ్యము ఇమ్మీడియట్, మీరు చేసిన పుణ్యంని ఇమ్మీడియట్ 350 400 మీ పుణ్యం ఇమ్మీడియట్ వేస్తారు. పాపం ఎప్పుడేస్తారు? ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇప్పుడు నేను వచ్చాను, మీరే పిలిచారు మీ ఇంటికి, రాండి గురుగారు భోజనం చేస్తున్నాను. అక్కడికి వచ్చిన మీటికి, ఓ ఈ స్వామి ఇంతే తింటాడు, అది వద్దంటాడు, ఇది వద్దంటాడు అన్నారు అనుకుంటా, అది పాపం. ఎలా పిలిచింది మీరే, నేను రాలేదు, పిలిచాను మీరు. వచ్చిన మీటికి మీరు ఇబ్బంది పడుతూ ఉన్నారు, ఈ స్వామి మాట తింటే అంతే అని, అప్పుడు అది పాపం. అది ఎప్పుడేస్తారు మీ అకౌంట్కి? లేదు, పాపం. పుణ్యం ఇమ్మీడియట్ వేస్తారు, పాపం మొత్తం బ్యాలెన్స్ కాదు. పాపం ఎప్పుడేస్తారు మీ అకౌంట్కి? ఎప్పుడేస్తారు చూడండి. ఇది వాళ్ళని అడగండి ఎప్పుడేస్తారు స్వామి? వేసుకునేది కాదు, సరే మీరే వేసుకుంటారా? చిత్రగుప్తుడు మీ దగ్గర ఉంటాడు, వాడే వేసేవాడు చిత్రగుప్తుడు. అవుతే ఎవడేస్తాడు? ఇప్పుడు ఇక్కడికి వచ్చి వాళ్ళ ఒక ఇది చెప్తారు, యాని కాంచి పాప అని తిరిగేయాలి, నీ చుట్టూ నీవే తిరిగేయాలి అని దాసడమా తస్మాత్ కరుణ్య భావైన జనార్దన అంటాం, అవునా? అట్లే నైట్ పడుకునేటప్పుడు మీరు ఈరోజు చేసిన పాపాలని, తెలుసో తెలియక చేసిన పాపాలని క్షమించి
తెలిసి తెలియలేదు అని అడుగుతావేమో అని వెయిట్ చేస్తాడు రేపు 11 గంటల వరకు. నిద్రపోయేవాడిని 600 వేసేస్తాడు డబ్బులు. అప్పుడంతా అడుగుతావేమో. పొద్దునుంచి నేను చేసిన తెలిసి తెలియక చేసిన తప్పులు క్షమించి మన ఆరోగ్య సమస్యలు కుటుంబ సమస్య ఆర్థిక పరీక్ష చేసిన బాధ్యత నీదే స్వామి అనల్లా. అప్పుడు ఆటోమేటిక్గా ఆ పాపని అడిగారు కదా, పాపం తెలియక చేసింది, తెలిసి చేయలేదు అని తీసేసే అవకాశం ఉంది, లేదు అంతేసే అవకాశం ఉంది. అది పాపం. పొద్దున్న లేచి ఏం చేస్తారు చెప్పండి? లేచిన తక్షణం ఏం చేస్తారు చెప్పండి? అది కాఫీ తాగుతారు. డాక్టర్ గారు కాఫీ తాగుతారు. ఏమ్మా పద్మ చేసిస్తావా? కాఫీ చేసిస్తావా లేదు వాళ్ళే చేసుకుంటారు? అయ్యో స్వామి అట్లా చెప్పదండి స్వామి, నేను ప్రాబ్లం తప్పదు కదా స్వామి, వాళ్ళే చేయిస్తారు, మేము చేసుకుంటాం. మీకు తెలుసునో తెలీదో? తెలుసునో అనిపిస్తుంది. ఎవరు పత్రిజీ గారు ఒక మాట ఇట్లే నేను చెప్తే లక్ష్మణరావు గారు ఆ రోజు అక్కడే ఉన్నాం మేము. ఆ రోజు భార్యకి టీ పెట్టి టీ ఇచ్చి స్టేజ్లో వచ్చి చెప్పారు. నేను రేత్రి పత్రిజీ గారు చెప్పారు కాబట్టి నేను ఈ రోజు అంటే ఆ రోజు 5 గంటల వరకు లక్ష్మణరావు అడగట్టే ఉంది వేడాన్ని పెట్టిస్తాడు స్వామి, నేను వంట కూడా చేసిస్తాడు. లక్ష్మణరావు గారు ఆ రోజు టీ పెట్టి టీ ఇచ్చి వచ్చి స్టేజ్లో చెప్పారు. రేత్రి పత్రిజీ గారు చెప్పారు కాబట్టి భార్య పరిస్థితి ఈక్వల్లే. నేనే ఈక్వల్ అయితే ఒప్పుకుంటాం కానీ టీ పెట్టేదయ్యా. లక్ష్మణరావు కూడా చిన్న మనిషి కాదు. లక్ష్మణరావు గారు మా నాగరాజ రెడ్డి గారు కూడా టీ పెడతారు పొద్దున్న. అంటే ఏమేంటి మీలో కూడా భగవంతుడు ఉన్నాడు, నాలో కూడా భగవంతుడు, ఇద్దరు ఒకటే అనే భావన రావాలని. పొద్దున్న లేచిన తక్షణ ఏం చేస్తారు? భూమి నమస్కారం. అబ్బా కొట్టిన క్లాస్. సముద్ర వసనే దేవి పర్వతస్థన మండలే విష్ణుపతి పాదస్పర్శం క్షమస్వమే. ప్రతి మనిషి కూడా ముగ్గురు తల్లులో ఎవరెవరు? భూదేవి, కన్న తల్లి భూదేవి, మూడోది అబ్బా కొట్టిన క్లాస్ వేదమాత. అంటే ఎవరు వేదమాత? వేదమాత సరేమ్మా, వేదమాత అంటే ఎవరు? గాయత్రి. ప్రతి మనిషికి కూడా తెలివితేటలు వస్తుంది అంటే బీటెక్ చేయాలని లేదు. ఆ అమ్మాయికి ఇప్పుడు అంటే 200 200 ఉంటుంది, 500 ఉంటుంది. అది ఎక్కడి నుంచి వచ్చింది? గాయత్రి అనుగ్రహంతో వస్తుంది. ఇప్పుడు చిన్నోడు ఇదే మా నాగరాజ రెడ్డి మనుముడు పెద్ద పెద్ద మాట్లాడతాడు, అది గాయత్రి అనుగ్రహము. మీరేమో అది తిడుతూ ఉంటారు. ఆ పదం ఎట్లా వస్తుంది దానికి? వాళ్ళ స్టేజ్ ఏమి, వాళ్ళు మాట్లాడితేమి, అది గాయత్రి అనుగ్రహము. దానికి సముద్ర వసనేదేవి పర్వతస్థన మండలే విష్ణుపతి నమస్తుభ్యం విష్ణుపతి భూదేవి. మీ అమ్మ నాన్న కూడా మిమ్మల్ని ఇడిచిపెట్టి తాగేస్తారు. భూదేవి తన ఒడిలో పెట్టుకుంటుంది. ఇవన్నీ తెలుసుకున్నానమ్మా. ఇవన్నీ తెలుసుకొని మీరు పొద్దున లేసి భూదేవికి నమస్కారం చేస్తే ఎన్నో పాపాలు పోతాయమ్మా. అన్నీ తెలిసి మీరు చేయరు, అన్నీ తెలిసి ఉంటుంది, అవుతే చేయరు. ఎట్లా వేస్తానే మా తల్లిని ఇబ్బంది కాలు పెడుతున్నాను అనేసి. ఇప్పుడు ఇంకా ఒకటి చూడండి. ఇప్పుడు భార్య భర్తలో ఎవరు పూజ చేయాలా? భార్య. అబ్బా క్లాస్ ఏం పూజ? ఏ పూజ? అవేమో భర్త చేయాలి.